గాజుల రామారంలో నివాసం ఉంటున్న కొంతమంది స్థానికులు రాళ్లు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్న తమ జీవితాలపై హైడ్రాతో దెబ్బ కొట్టారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పండగ పూట తమను ఏడిపిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. తాము గత 40 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నివసిస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించినందుకు తమకు ఈ పరిస్థితి వచ్చిందని వారు ఆరోపించారు. వారు ఆవేదనతో మమ్మల్ని చంపేయండి అంటూ నినాదాలు చేశారు. ఈ సంఘటన అభివృద్ధి పనుల వల్ల లేదా ప్రభుత్వ చర్యల వల్ల ఇళ్లు కోల్పోతున్న పేదల నిస్సహాయతను బాధను తెలియజేస్తోంది. కొట్టుకుంటూ బతుకున్నాం సార్. ఏదో పిల్లలు మేము బతుకుతున్నాం సార్. ఏదో మాకు మేమేదో రాయి కొట్టుకుంటాం, తినేకుంటాం, ఒక 5 రూపాయలు 2000 సంపాదిస్తాం, అంతవరకే సార్. మేము పండుగ పొద్దు ఏడిపిస్తున్నాం సార్ మమ్మల్ని. మేమేం చేయాలి సార్ చెప్పు సార్. అన్ని కొడితే మేము ఎట్లా చేయాలి సార్ చెప్పు సార్. ఏం చేద్దాం పండుగ మేము సార్. నీ ఎదురు చంపేస్తున్నారు సార్. మేమేం చేయాలి సార్ చెప్పు సార్. మమ్మల్ని కొట్టి చంపేస్తే సార్, ఇక చంపేయండి సార్. ఎందుకు సార్ ఒక మాట కాదు సార్. మేము 40 ఏళ్ళ నుండి బతుకుతున్నాం సార్. ఏదో రాయగడ్డ మేము పిల్లల మీద చెడ్డీలు వేసుకొని బతుకుతున్నాం సార్. మేము ఇట్లా సార్ మేము పుట్టి కాలనీ తిన్నా సార్. మేము అయ్యా రాయ ఈడే ఉన్నాం సార్. మేము ఏదో కొడుకులు ఏదో కొడుకులకి మేము రాయకూడదు. ఏ రేవంత్ రెడ్డి సార్ ఏమంటే మేము ఏదో ఓట్లేసి గెలిపించడానికి ఇట్లా మానవత్వం ఇదా సార్ చెప్పండి సార్. మీరు రేవంత్ రెడ్డి సార్కి మేము ఒకటే మేము అంటే మేము తప్పు చేసినాం సార్ మీకు ఓట్లేసి. కానీ ఓట్ల గురించి కాదు సార్. దెయ్యి తయారు చూపెట్టండి సార్. మీరు 2 కావాలి మాకు. నీ ఎదురుగా మీ వీడియోలు ఎదురుగా కొట్టి చంపుతుంటే ఎట్లా సార్. మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి సార్. మీరు మేము రాయి గడ్డ ఏళ్ళు పోయినాయి, అన్ని పోయినాయి సార్. మా నాయనకి అయితే 2 కాళ్ళు పోయినాయి సార్. గాతాలంటి పెట్టి రాయి కొట్టుకొని బతున్నాం సార్. ఏదో అయ్యా పని కూర్చొని నేర్చుకొని ఏదో రూమ్ కట్టుకున్నాం సార్. అంతే సార్.